ఇందులో నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ఇవన్నీ పీసెస్గా విడివిడిగా వచ్చాయి. సో మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇంట్లో తక్కువ ప్లేస్లో పెట్టుకోవడానికైనా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వాటి అవి తీసేసి పీసెస్ కాబట్టి మొత్తం అయితే సైజులో మనం అయితే చిన్న స్పేస్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనకి కావాల్సినంత సైజులో మనకు కొన్ని వెడల్పులో మనం మార్చడానికి అయితే ఉండవు కదా, అలాంటివి కాకుండా ఇదైతే చాలా సింపుల్గా ఉంది. మనమైతే గ్రే అండ్ బ్లాక్ పీసెస్ అయితే ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటే ఇదైతే చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో మనం ఒక చిన్న వర్కౌట్ స్పేస్ అయితే క్రియేట్ చేసుకోవడానికి ఇదైతే చాలా నీట్గా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదైతే మా హాల్. సో మేమైతే హాల్లోనే ఇక్కడే అయితే దీని అయితే మనమైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. చూద్దాం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఏందనేది. మేమైతే ఇది ఫస్ట్ టైం కొన్నాం ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి దీని అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలనేది అయితే మేమైతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము. సో ఇప్పుడైతే ఒక్కొక్క పీస్ తీసుకొని అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే ఒక పజిల్ గేమ్ లాగా అనిపించింది నాకైతే ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు. సో ఇదైతే చూడడానికి అయితే చాలా పజిల్ గేమ్ లాగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. సమ్ టైం అయితే టైంపాస్ బాగా జరిగింది ఈ వీడియో తీస్తున్నంతసేపు. చూస్తున్నారు కదా, దీనైతే ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇలా ఒక్కొక్క పీస్ని అయితే తీసుకొని కనెక్ట్ చేస్తూ నేనైతే స్పేస్ అంతా కవర్ చేయడం జరిగింది. నాకైతే చాలా పొడవుగా కావాలి. సో అందుకని చెప్పి నేనైతే ఉన్న మొత్తం స్పేస్ అయితే కావాల్సిన విధంగా అయితే దీన్ని అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. చూస్తున్నారు కదా. సో ఇదైతే ఎలా అరేంజ్ అవుతుందో లేకపోతే ఏదైనా మిస్టేక్ జరుగుతుందా అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. యాక్చువల్గా అయితే ఇదైతే సరిగ్గా అయితే మనకైతే కనెక్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ట్రై చేసాము ఫస్ట్ అయితే ఎట్లాగైతే కనెక్ట్ అవుతుందా ఏంటా అని చెప్పేసి. సో ఇదైతే సరిగ్గా అయితే కనెక్ట్ అవ్వలేదు. మేమైతే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. చూద్దాము మొత్తం ఎంతవరకు ఎట్లా జరిగింది అనేది ప్రాసెస్. మార్నింగ్ టైంలో అయితే మనమైతే యోగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో అయితే మనమైతే దీంతో అయితే స్ట్రెచ్చింగ్ కానీ స్ట్రెంగ్త్ వర్కౌట్ కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లోనే ఒక చిన్న వర్కౌట్ కార్నర్ అయితే ఉంటే మనకైతే ఫిట్నెస్కి అయితే మంచి మోటివేషన్ కూడా దొరుకుతుంది. ఎర్లీ మార్నింగ్ లేయంగానే మనకైతే అది ఎదురుగానే కనిపిస్తుంది కదా. సో అలా కనిపించినప్పుడైతే మనమైతే వర్కౌట్ని స్కిప్ చేయడానికి కూడా ఆలోచించడానికి ఒక మెట్ అయితే దొరుకుతుంది మనకి. సో ఇదైతే మనమైతే ముందుగా అయితే చూసుకోవాలి. మేమైతే ఫస్ట్ అయితే మొత్తము గ్రేవీకి అండ్ బ్లాక్కి అయితే సెట్ చేసాము. సో అదైతే సరిగ్గా ఫిట్ అవ్వలేదు. మొత్తం కంప్లీట్గా చేసిన తర్వాత ఎక్కడికక్కడ గ్యాప్ అయితే వస్తుంది. అలాగే ఇంకొద్ది ఇక్కడైతే ఎక్కువ స్పేస్ మిగిలిపోవడం జరిగింది. అందుకని చెప్పి మేమైతే మొత్తం ఉప్పదీసి మళ్ళీ కూడా ఫిట్ చేసాము. అప్పుడైతే మొత్తం మంచిగా కుదిరాయి. చూద్దాము కంప్లీట్గా ఎంతవరకు ఎట్లా వస్తుంది అనేది. మొత్తం కంప్లీట్గా ఫిక్స్ చేసిన తర్వాత మనమైతే వీటిపైన అయితే అన్ని విధాలుగా అయితే టెస్ట్ చేసి చూద్దాము. బేర్ ఫుట్గా అలాగే నీస్ పైన కానీ వర్కౌట్ చేసి కానీ డంబల్స్ పెట్టి ఇట్లా మొత్తం అయితే చెక్ చేసుకున్నాము. ఏ విధంగా మ్యాట్ మనకైతే యూస్ఫుల్గా ఉందా లేదా మనం అనుకున్న దానికి వర్తియా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. స్ట్రెచింగ్ కానీ ఎలాంటి వర్కౌట్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా మన ఫ్లోర్ పైన కన్నా ఇలా మ్యాట్ పైన చేయడం వల్ల మనకైతే కంఫర్టబుల్ ఉంటుంది. అలాగే ఎలాంటి దెబ్బలు కూడా త్వరగా తగలకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఏదైనా కానీ నీస్ పైన కానీ ఏదైనా వర్కౌట్స్ చేసేటప్పుడు మనకైతే దెబ్బ తగలకుండా పెయిన్ రాకుండా ఉండడానికి చాలా బాగుంటుంది. ఇవైతే చాలా బాగున్నాయి. మ్యాట్ కూడా చాలా వర్తబుల్గా ఉంది. అలాగే ఇవి నేను పట్టుకొని చూసాను, ఇవైతే చాలా థిక్గా ఉన్నాయి. సో దానివల్ల అయితే మనకైతే చాలా ఎక్కువగానే స్పేస్ ఉంటుంది మన బాడీకి కానీ ఫ్లోర్కి కానీ మధ్యలో. ఐ థింక్ దిస్ ఈజ్ కంఫర్టబుల్ ఫర్ మీ అని నాకైతే ఫీల్ అవుతుంది. ఇలా ఎంతమంది ఇలా వర్కౌట్స్ చేద్దామని చెప్పి వాటికి కావాల్సిన థింగ్స్ అన్నీ కొని కూడా రేపు చేద్దాము ఎల్లుండి చేద్దామని చెప్పి పోస్ట్పోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేనైతే చాలాసార్లు అయితే వర్కౌట్ చేద్దాం యోగా చేద్దాము ఫిట్నెస్ గురించి మనమైతే కొంచెం ఫోకస్ పెడదామని చెప్పి చాలాసార్లు నేనైతే డిలే చేశాను. ఒకరోజు చేయడం తర్వాత రోజు నుంచి వదిలేయడము లేదా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని చెప్పి ఇలా అయితే నేను చాలాసార్లు అయితే వదిలేసాను.
సో మీలో ఎంతమంది ఇలా చేశారు అనేది అయితే మీరైతే నాకైతే వీడియోలో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేనేం అర్థం చేసుకున్నానంటే వర్కౌట్ చేయడానికి, యోగా చేయడానికి, ఫిట్నెస్ కోసం అయితే మనమైతే మన ఫ్యూచర్ని అయితే మైండ్లో పెట్టుకొని చేయాలి. అంతేకాని ఇలా అయితే ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేయడం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు చేయడం కాదు ఫ్రెండ్స్. దానికంటూ ఒక టైం అంటూ ఏమి ఉండదు. మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. మనల్ని మనము మోటివేట్ చేసుకొని డైలీ ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అని చెప్పుకొని మనమే స్టార్ట్ చేస్తే అదే డైలీ లైఫ్లో ఒక రొటీన్గా మారిపోతుంది. మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎవరు వచ్చి ఏది వచ్చి చేయరు. సో ఈరోజు నేను కూడా అదే చేస్తున్నాను. నా ఫిట్నెస్ కోసము, నా యోగా అండ్ వర్కౌట్ జర్నీలో నా ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు నా ఫస్ట్ డే. అలాగే ఇప్పుడు నేనైతే ఇదైతే సెట్ చేసేసి ఈవినింగ్ అయితే వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. స్ట్రెచింగ్ వర్కౌట్, స్ట్రెంత్ ట్రైనింగ్ అన్నీ అయితే చేస్తాను నేను ఈవినింగ్ అయితే. ఏది కూడా ఎవరు కూడా పర్ఫెక్ట్గా చేయలేరు. లైఫ్లో ఏది కూడా పర్ఫెక్ట్గా జరగదు. పర్ఫెక్ట్గా చేయడం అయితే నా గోల్ కాదు, కానీ కాన్సిస్టెన్సీగా ప్రతిరోజు చేయడం అనేది నా గోలు. దానికోసం నేనైతే ఇదైతే తీసుకోవడం జరిగింది. ఎవ్రీ మార్నింగ్ నేను లేచి హాల్లోకి వెళ్ళగానే నాకైతే ఇదైతే కనిపిస్తుంది. సో దానిపైన అయితే డంబుల్స్ కానీ ఏదైనా కొన్ని వర్కౌట్ థింగ్స్ అనేది పెట్టేసి ఉంచుతాను. అవి చూడగానే నాకైతే మోటివేషన్ అయితే అనిపిస్తుంది. సో నేనైతే స్కిప్ చేయకుండా ఎవ్రీడే నా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి అయితే నాకైతే మంచి బెనిఫిట్ అయితే అనిపిస్తుంది. వర్కౌట్ అవి చేసిన తర్వాత మన బాడీకి ఉండే స్వెట్ అయితే వాటికి కనుక అంటుకుంటే మనమైతే వాటిని అయితే డ్రై చేసేసి సమ్ టైం అయితే ఎండలో కానీ లేదా నీడలో కానీ ఆరబెట్టి ఆ తర్వాతే వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడున్నవి అక్కడ ఫిట్ చేయడం అయితే మంచిది. అలానే వదిలేస్తే వాటికి బ్యాక్టీరియాలు ఇలాంటివి అయితే పట్టేస్తాయి. త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటిని అయితే తీసి రోజు డైలీ అయితే మీరు ఇల్లు చిమ్మేటప్పుడు కానీ, ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు కానీ నీట్గా తీసి పక్కన పెట్టి వాటిని క్లీన్ చేసుకొని పెట్టుకోవడం చాలా అవసరము. అలా అయితేనే మనకైతే ఎక్కువ రోజులు వస్తాయి. వర్కౌట్ కానీ, యోగా కానీ ఇలాంటివి చేసుకున్న తర్వాత, మెడిటేషన్ ఇలాంటివి చేసుకున్న తర్వాత వాటిని అట్లాగే డర్టీగా వదిలేయకుండా మనమైతే వాటిని అయితే చాలా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి లేదంటే తీసి మొత్తము క్లీన్ చేసి మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. చూస్తున్నాం కదా, ఇవైతే సరిగ్గా ఫిట్ అవ్వలేదు. చెక్ చేయడం జరుగుతుంది ఎలా ఫిట్ అవ్వాలా ఏందా అని చెప్పేసి. కొంత స్పేస్ మిగిలిపోతుంది, కొన్ని దగ్గర కొన్ని ఫిట్ అవ్వలేదు, ఎక్కువ అయిపోయాయి ఆ సైడ్ పార్ట్స్ అయితే. సో దానివల్ల అయితే మేమైతే ఇట్లా ఇన్స్టాల్ చేయడం కరెక్ట్ కాదని అర్థమైంది. సో తర్వాత మొత్తం తీసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయడానికైతే స్టార్ట్ చేసాము. ఇది ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది ఇది ఇన్స్టాల్ చేసుకోవడానికి. నిజంగా పజిల్ గేమ్ లాగే అనిపించింది. ఈ ఫస్ట్ డే ఆ మ్యాట్ సెట్ చేయడంలోనే వర్కౌట్ సగం అయిపోయింది. చాలా టైం అయితే పట్టేసింది. సో ఎంత టైం పట్టిందంటే చాలా ఎనర్జీ అయితే లాస్ అయిపోయింది. మ్యాట్ సెట్ చేయడంలోనే వర్కౌట్ అయితే అయిపోయింది. అన్ని రకాల పోజెస్లో దీన్ని సెట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లోనే వర్కౌట్ స్పేస్ అయితే రెడీ చేసుకోవడం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మేమే సెట్ చేసుకోవడం అయితే చాలా మోటివేషన్గా అనిపించింది. ఈ మ్యాట్ అయితే డైలీ యూస్ కోసం అయితే నేనైతే యూజ్ చేస్తాను. అంతేకాని ఏదో డెకరేషన్ కోసం అయితే నేనైతే అట్లా సెట్ చేసి పెట్టాను. నా డైలీ మోటివేషన్కి అయితే ఇదైతే ఫస్ట్ స్టెప్ అని ముందే చెప్పాను కదా. సో
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ నుంచి మొత్తం మళ్ళీ ఉప్ప తీసి మళ్ళీ అయితే ఇట్లా ఆల్టర్నేటివ్గా సెట్ చేసుకున్న తర్వాత మనకు అన్నీ అయితే సెట్ అయ్యాయి. అప్పటికి కూడా ఈ సైడ్ పార్ట్ అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు. సో మేము దాన్ని అయితే కొంచెం అయితే అడ్జస్ట్ చేసి సెట్ చేసుకున్నాము. మొత్తం కంప్లీట్గా సెట్ అయ్యాయి. మాకైతే బ్లాక్ ఎక్కువ వచ్చాయి, గ్రేవి తక్కువ రావడం వల్ల చెప్పి ఆ గ్రే పార్ట్ సైడ్ పార్ట్ అనేవి తక్కువ రావడం వల్ల మాకైతే ఇంత అయితే ప్రాబ్లం అయ్యింది. సో అదైతే మంచిగా గ్రే పార్ట్ అనేది ఎక్కువ వచ్చి ఉంటే మాకైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయేది. ఇప్పుడైతే మొత్తం అయితే మళ్ళీ ఉప్ప తీసి ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే ఆల్టర్నేటివ్గా మేమైతే సెట్ చేసుకున్నాము. సో దానివల్ల అయితే మాకైతే అంతా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది. సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఫిట్ అయ్యిందో. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయి మాకు ఎక్స్ట్రా ఒక పార్ట్ అయితే మిగిలింది. సో అదైతే మాకైతే ఫ్యూచర్లో ఏదైనా కావాల్సిన వచ్చినప్పుడు లేదంటే ఏదైనా పాడైపోయినప్పుడు అయితే ఫిట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది కదా అని చెప్పి మేమైతే దాన్ని తీసి జాగ్రత్తగా పెట్టుకోవడం జరిగింది. అలాగే మనమైతే అన్నీ చూసుకొని సెట్ చేసుకోవాలి, సరిపోతుంది సరిపోదా అని చెప్పి మొత్తము. సో ఈరోజు మనమైతే యోగా మ్యాట్ అయితే అన్బాక్స్ చేసాము, అలాగే దాన్ని అయితే ఫిట్ చేసుకున్నాము. అందులో మనకైతే ఎలాగ ఏంటనేది మనకు తెలియనివి తెలుసుకున్నాము. ఒకసారి మనమైతే ఫిట్ చేసి అదైతే కరెక్ట్ కావలేదని చెప్పి తెలుసుకున్నాము. ఏది ఎలాగని చెప్పి నాలెడ్జ్ కూడా తెలుసుకున్నాము ఫ్రెండ్స్. సో ఈ యోగా మ్యాట్ వల్ల అయితే మనకైతే కొన్ని తెలియని విషయాలు తెలిసాయి. అలాగే ఏది ఎలా అని చెప్పుకోవడం నేర్చుకోవడం జరిగింది. మీరు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మేమైతే దీంతో పాటు డంబుల్స్ కూడా కొన్నాము. అదైతే ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాము. డంబుల్స్ అయితే ఎలా వచ్చాయి ఏంటి ఎన్ని కేజెస్ ఉన్నాయి అని చెప్పి చూద్దాం ఫ్రెండ్స్. సో మేమైతే చిన్నగా వర్కౌట్కి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే తీసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ అయితే యోగా మ్యాట్ తీసుకున్నాము. తర్వాత ఇప్పుడైతే డంబుల్స్ వచ్చాయి. ఇదైతే నెక్స్ట్ డే వీడియో.
సో డంబుల్స్ అయితే వచ్చేసాయి. అవైతే ఎన్ని కేజీలు ఉన్నాయి, ఎంత వెయిట్, మేమైతే ఎలా అయితే చేస్తున్నామో చూద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవైతే మాకైతే 5 కేజెస్ డంబుల్స్ వచ్చాయి. కవర్లో పెట్టి ఇచ్చారు. సో ఇవైతే హ్యాండ్ వర్కౌట్ కోసము, అలాగే చెప్పి అమ్మాయిలకైతే చాలా రకాలుగా యూజెస్ అవుతాయి. ఫిట్నెస్ కోసం అయితే చాలా మంచిగా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. కానీ మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. 5 కేజెస్ ఒక్కొక్కటి చాలా బరువుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే. సో ఇవైతే మనమైతే చాలా జాగ్రత్తగా అయితే వాడుకోవాల్సి ఉంటుంది. ఏ పొరపాటున చేయి జారినా సరే కూడా మనకైతే బండలు పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫ్లోర్కి డ్యామేజ్ అవుతుంది, మనకైతే చాలా నష్టం అయితే జరుగుతుంది. సో మనమైతే డంబుల్స్ యూజ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవైతే 5 కేజెస్ ఉంది. ఒక్కొక్క డంబుల్ అయితే 2 వచ్చాయి. సో ఇవైతే మేమైతే క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా, రివార్డ్ పాయింట్స్, అవి వస్తే వాటి ద్వారా తీసుకున్నాము. ఈ మొత్తం కలిపి ఎక్స్ట్రా అయితే మాకైతే ఒక 500 600 పడింది. మిగిలినవన్నీ రివార్డ్ పాయింట్స్ ఉంటే ఆ 11,000 15,000 అవి పెట్టి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా.